ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మరియు గణాంక శాఖ నుంచి అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకై ఒక నోటిఫికేషన్ రావడం జరిగిందండి. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే పోస్టుల యొక్క పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ వారి చేత ఈ పత్రిక ప్రకటన అయితే జారీ చేయడం జరిగిందండి. ఈ ప్రకటన ప్రకారం అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన భర్తీ చేయడం జరుగుతుంది. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ త్రూ ఆన్లైన్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ ASOs in the pay scale of 37,640 rupees to 1,15,500 rupees అని చెప్పి మనకి ఇవ్వడం జరిగిందండి. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకే కోరడం జరిగింది. వీరికి పే స్కేల్ అనేది 37,640 రూపాయల నుంచి 1,15,500 రూపాయలు అందజేయబడుతుందండి. 18 నుంచి 42 సంవత్సరాల వయసు గల అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. జూలై 1, 2024 నాటికి 18 నుండి 42 సంవత్సరాల వయోపరిమితి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు గాను కట్ ఆఫ్ తేదీగా ఇవ్వడం జరిగిందండి. దరఖాస్తు చేసుకునేందుకు గాను అఫీషియల్ వెబ్సైట్ psc.ap.gov.in. ఈ అప్లికేషన్స్ అన్నీ కూడాను ఏప్రిల్ 18, 2024 నుంచి ఆన్లైన్ వెబ్సైట్లో ఓపెన్ చేయబడ్డాయండి. దరఖాస్తు చేసుకునేందుకు గాను చివరి తేదీ మే 8, 2024. ఈ పోస్టుల యొక్క వివరాలు కానీ చూసుకున్నట్లయితే ఈ పోస్టులన్నీ కూడా జోనల్ వైజ్ ఫిల్ చేయబడుతున్నాయండి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి 5 ఉన్నాయి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కానీ చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ విత్ స్టాటిస్టిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ సబ్జెక్ట్, లేదా బ్యాచిలర్స్ డిగ్రీ విత్ మ్యాథమెటిక్స్ విత్ స్టాటిస్టిక్స్ యాజ్ పేపర్, లేదా బ్యాచిలర్స్ డిగ్రీ విత్ ఎకనామిక్స్ విత్ స్టాటిస్టిక్స్ యాజ్ ఎ పేపర్, లేదా బ్యాచిలర్స్ డిగ్రీ విత్ కామర్స్ విత్ స్టాటిస్టిక్స్ యాజ్ ఎ పేపర్, లేదా బ్యాచిలర్స్ డిగ్రీ విత్ కంప్యూటర్ సైన్స్ విత్ స్టాటిస్టిక్స్ యాజ్ ఎ పేపర్. అంటే స్టాటిస్టిక్స్ మెయిన్ సబ్జెక్టుగా గల బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు, లేదా స్టాటిస్టిక్స్ ఒక పేపర్గా బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. వీరికి సంబంధించి ఇతర ముఖ్య వివరాలు కానీ చూసుకున్నట్లయితే ఏజ్ కానీ చూసుకున్నట్లయితే జూలై 1, 2024 నాటికి కట్ ఆఫ్ తేదీగా ఇవ్వడం జరిగిందండి. ఈ తేదీ నాటికి మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 42 సంవత్సరాల వయసు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కొన్ని కేటగిరీ ఆఫ్ అభ్యర్థులకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితి సడలింపు ఇవ్వడం జరిగింది. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ వారికి 10 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్ మరియు ఎన్సీసీ వారికి షెల్ బి అలౌడ్ టు డిడక్ట్ ఫ్రమ్ హిజ్ ఏజ్ ఏ పీరియడ్ ఆఫ్ 3 years ఇవ్వడం జరిగిందండి. రెగ్యులర్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వారికి అలౌడ్ టు డిడక్ట్ ఫ్రమ్ హిజ్ ఏజ్ ద లెంత్ ఆఫ్ రెగ్యులర్ సర్వీస్ అండర్ స్టేట్ గవర్నమెంట్ అప్ టు ఏ మ్యాక్సిమమ్ ఆఫ్ 5 years ఇవ్వడం జరిగింది. రిట్రెంచ్ టెంపరీ ఎంప్లాయీస్ వారికి 3 years ఇవ్వడం జరిగిందండి. ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అన్నట్లయితే ఏపీపీఎస్సీ కమిషన్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయిన psc.ap.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. ఫీ వివరాలు కానీ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ మరియు ఎగ్జామినేషన్ ఫీ అని ఉంటుందండి. అభ్యర్థులు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ 250 రూపాయలు, ఎగ్జామినేషన్ ఫీ 80 రూపాయలు పే చేయవలసి ఉంటుంది. అయితే ఈ ఫీ విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్, వైట్ రేషన్ కలిగిన వారు, అన్ఎంప్లాయిడ్ యూత్, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ వారికి రిలాక్సేషన్ ఇవ్వడం జరిగిందండి. వీరు ఎగ్జామినేషన్ ఫీ అయినా 80 రూపాయలు పే చేయాల్సిన అవసరం లేదు. కేవలము అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ అయినా 250 రూపాయలు ఇప్పుడు నేను ఏవైతే వర్గాలు చెప్పుకున్నామో ఆ వర్గాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే టైంలో కట్టితే సరిపోతుందండి. వీరు తప్ప మిగిలిన అభ్యర్థులందరూ కూడా అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ 250 రూపీస్తో పాటుగా ఎగ్జామినేషన్ ఫీ 80 రూపీస్ కలిపి పే చేయవలసి ఉంటుందండి. ఈ ఫీ అనేది నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, డెబిట్ కార్డ్ ద్వారా కానీ పే చేయవలసిందిగా కోరడం జరిగింది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది రిటర్న్ ఎగ్జామినేషన్తో పాటుగా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా నిర్వహించబడుతుందండి. ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్కి మాత్రమే ఉంటుంది. సెంటర్స్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఇవనేవి సెపరేట్గా అనౌన్స్ చేస్తామని ఈ నోటిఫికేషన్ ద్వారా తెలియజేయడం జరిగిందండి. ఇక ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అంటే అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ రిక్రూట్మెంట్కి సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది
ఆబ్జెక్టివ్ టైప్లో నిర్వహించబడుతుందండి. అన్నీ కూడా డిగ్రీ స్టాండర్డ్లో క్వశ్చన్ పేపర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. పేపర్ 1, పేపర్ 2గా ఉంటుందండి. పేపర్ 1 అనేది జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు రావడం జరుగుతాయి. 150 ప్రశ్నలకు గాను 150 నిమిషాలకు గాను 150 మార్కులకి ప్రశ్నపత్రం ఉంటుందండి. పేపర్ 2 అనేది కన్సర్న్ సబ్జెక్ట్ మీద 150 క్వశ్చన్స్ అయితే రాబడతాయండి. పూర్తిగా ఆబ్జెక్టివ్ టైప్. 150 మినిట్స్ డ్యూరేషన్ టైం అండి. 150 మార్క్స్ అంటే మొత్తంగా 300 మార్కులకు గాను మనకి నిర్వహించబడుతుందండి. నెగిటివ్ మార్కింగ్ 1/3 ఉంటుందండి. ఇక ఈ నోటిఫికేషన్లోనే జనరల్ స్టడీస్ అంటే సిలబస్ పేపర్ 1 మరియు పేపర్ 2 యొక్క సిలబస్ 2 కూడాను ఇవ్వడం జరిగింది. ఇక దీంతో పాటుగా ఫైనల్గా ఎంపిక కాబడిన అభ్యర్థులకి క్వాలిఫైయింగ్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది నిర్వహించబడుతుంది. దీనికి స్కీమ్ కానీ చూసుకున్నట్లయితే 60 నిమిషాలు అంటే 1 గంట కాల వ్యవధిలో 100 మార్కులకు గాను ఈ ఎగ్జామ్ అనేది నిర్వహించబడుతుందండి. దీనికి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎస్సీ, ఎస్టీ, పీబీడీ వారికి 30 గాను, బీసీ వారికి 35 గాను, ఓసీ వారికి 40 గాను క్వాలిఫైయింగ్ మార్క్స్ నిర్ణయించబడ్డాయండి. దీనికి సంబంధించిన సిలబస్ కూడా ఈ నోటిఫికేషన్లోనే పొందుపరచడం జరిగిందండి. సో ఫ్రెండ్స్, ఇదండి అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ యొక్క నోటిఫికేషన్. ఇది ఏపీపీఎస్సీ వారి చేత భర్తీ చేయబడుతున్న పోస్టుల యొక్క వివరాలు తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.